సోప్స్ కొన్నప్పుడు కొన్ని సోప్స్ ఇలా బాక్సులో వస్తుంటాయి. ఇంకా కొన్ని అయితే పెద్ద బాక్స్ లోపల చిన్న బాక్సులో సోప్ ఉంటుంది. మనం మామూలుగా ఈ అట్టపెట్టెల్ని పడేస్తుంటాం. అవి పడేయకుండా ఉంచుకోండి. అందరికీ కర్చీఫ్స్ చాలా ఉంటాయి కదండి, కానీ అవి అవసరానికి కనిపించవు, వెతుక్కుంటూ ఉంటాం. అందుకని ఈ కర్చీఫ్స్ని చిన్న బాక్సులో కానీ పెద్ద బాక్సులో కానీ పెట్టుకోండి. 1-2 అయితే చిన్న బాక్సులో పడతాయి, పెద్ద బాక్సులో అయితే ఎక్కువ కర్చీఫ్స్ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ అట్టబెట్టెలు తీసుకెళ్ళి కబ్బోర్డ్లో కానీ బీరువాలో కానీ బట్టల మధ్యలో పెట్టుకుంటే బట్టలు ముక్కు వాసన రాకుండా సోప్ స్మెల్ వస్తూ ఉంటాయి. అది కాకుండా కర్చీఫ్స్ ఎత్తుకునే పని తగ్గిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా సోప్ బాక్స్లోంచి కర్చీఫ్స్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ గ్యాస్ ఆన్ చేయండి. దోశ ప్యాన్ పెట్టుకోవాలి. దోశ ప్యాన్ను 2-3 నిమిషాలు వేడైతే చాలండి, ఎక్కువసేపు వేడి చేయకూడదు. దానిపైన అల్యూమినియం ఫాయిల్ని కట్ చేసి ఇలా పెట్టుకోవాలి. దోశ పెనం వేడికి అల్యూమినియం ఫాయిల్ కొంచెం వేడవుతుంది, మరీ వేడిగా అవ్వకూడదండి. ఇలా చేయి పెడితే వేడిగా సెగ తగలాలన్నమాట. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి అల్యూమినియం ఫాయిల్ని తిప్పి పెట్టండి. తిప్పిన తర్వాత చూస్తే ఈ సైడు ఫాయిల్ పేపర్ బాగా వేడిగా ఉంటుందండి. దానిపైన గ్లాస్ గాజులు పెట్టుకోండి. వాడినవైనా సరే కొత్తవైనా సరే పెట్టుకోవచ్చు. ఈ ప్లేస్కి తగ్గట్టు 10-12 గాజులు పెట్టుకోండి. 1 నిమిషం పెడితే చాలండి, గాజులు కొంచెం వేడవుతాయి. అవి కొంచెం వేడైన తర్వాత ఇంకొక సైడ్ తిప్పండి. అటు సైడ్ కూడా గాజులు కొంచెం వేడయ్యేంత వరకు, అంటే 1 నిమిషం పాటు ఉంచండి. ఇలా గాజులు కొంచెం సేపు వేడి చేస్తే గ్లాస్ గాజులు తొందరగా పగలకుండా ఉంటాయండి. ఇలా కొంచెం వేడైన తర్వాత ఈ గాజులను తీసేసి వేరే గాజులు పెట్టుకొని వేడి చేసుకోండి. ఇలా వేడి చేసి గాజులు వేసుకొని పనులు చేసుకున్నా కానీ గాజులు తొందరగా పగలకుండా ఉంటాయి.